హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను నా బేబీని స్టడీస్ పరంగా ఎలా ట్రైన్ చేయబోతున్నాను అనే విషయానికి మీతో షేర్ చేసుకుంటానండి. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. చిన్న పాప కదా నా పాప. ఆ పాపకు అన్ని విషయాలను కొంచెం లేట్గా ఉండేదన్నమాట. అంటే ప్రీమేచ్యూర్ బేబీ 9 మంత్స్ పూర్తిగా నిండక ముందుకే మా పుట్టిందనమాట. ప్రతి విషయంలోనూ లేట్గా ఉండేది. నేనైతే ఫస్ట్‌లో భయపడ్డానండి. మాటలు వస్తాయో రాలేదో అన్న విషయాన్ని కూడా నేనైతే భయపడ్డాను. మాటలు వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ నేను మా బేబీని ఎలా స్టడీస్ వైపు తనకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి అని అనుకున్నానండి. నేను ఫస్ట్ ఒక ట్రైల్ అయితే వేశానండి. మా పాపతో ఏబీసీడీలు రాయిద్దాము, స్లేట్ ఇచ్చేసి, స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి మా పాపతో ఏబీసీడీలు రాయిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ తను స్లేట్ పెన్సిల్ ఇవ్వంగానే అమ్మ నువ్వు చెప్పావు కదా నేను రాసేస్తాను అని అనుకునే ఏజ్ అయితే తనకు లేదండి. మనం దగ్గరుండి ప్రతి ఒక్క లెటర్ కానుంచి అండ్ వాళ్ళకు అర్థం అవ్వాలండి. ఎప్పటికైనా కానీ పిల్లలకు అనేది బట్టి ప్రాసెస్ నేర్పించకూడదండి. నేనైతే ఇంతకుముందు టీచర్గా కూడా వర్క్ చేశానండి. టీచర్గా వర్క్ చేసినప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళల్లో నా బేబీ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది అండి. ఈ పాప చాలా అల్లరి. మనము చెప్పిన మాట వినదు. చిన్న పాప కదండి, ఏం అర్థమైపోతుంది, కోప్పడినా అర్థం కాదు. మనం చెప్తే అర్థం చేసే ఏజ్ అనేది వాళ్ళకు లేదు కాబట్టి నేను నేను నా బేబీకి ఏ విధంగా ట్రైన్ చేయాలి అనుకుంటున్నాను. తనకు అంటే కష్టం కలిగించకుండా తనకు నచ్చిన అంటే మనము పిల్లలకి టీచ్ చేయాలి అని అనుకుంటున్నామో ముందు మనం పేరెంట్స్గా మనం ఏం చేయాలి అంటే మనం వాళ్ళ ఏజ్లోకి కన్వర్ట్ అయిపోవాలి. ఆ పాప ఏజ్ వాళ్ళకు ఏ విధంగా మనము ట్రైన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ట్రైన్ చేసే మెథడ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్క వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఈ యొక్క చిన్న సజెషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి